పందాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లాలో వాటి జోరు వేరుగా ఉంది. లక్షల రూపాయల్లో పందాలు కాస్తున్నారు. కోడి పందాల బరుల దగ్గర గుండాట, మద్యం అమ్మకాలు విమర్శలకు తావిస్తున్నాయి. కాకినాడ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సంక్రాంతి పండగ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబులు చేస్తూ సంబరాన్ని అంబరాన్ని అంటుకునే విధంగా కూడా ఎక్కడికక్కడ పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు కాకినాడ జిల్లా కాకినాడలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా బౌన్సర్లు అలాగే ఈ అంతా కూడా పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ఎటువంటి కోళ్ళని వినియోగిస్తారు, ఈ జాతులు ఏముంటాయని దానిపై అయితే ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అంటే ఈ సంక్రాంతి పండుగలో రకరకాలు అంటే కోళ్ళు జాతులు ఉంటాయి. ఏమేమి జాతులు ఉంటాయండి? మనం రసింగు, ఎరుపుకల్ల కాకులు, ఎరుపుకల్ల కాకిడేగలు, కోడి కాకులు, కక్రాలు అన్ని రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చాలామంది సంక్రాంతి పండుగలోని ఈరోజు ఒక రంగు వాడాలి, సాయంత్రం అయితే ఒక రంగు జాతి వేస్తే పందుం కొడతాంటారు కదా, అది ఏంటి నక్షత్రం అంటే ఏంటి అసలు మామూలుగా? ఇప్పుడైతే ఎరుపుకల్ల కాకులు పొడుస్తున్నాయి, ఎరుపుకల్ల కాకులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు పొడుస్తున్న ప్రస్తుతానికైతే ఎరుపుకల్ల కాకులు పొడుస్తున్నాయి. అది అంటే దీనికి ఇప్పుడు ఈ కోడి పిల్లల నుంచి పెద్ద అయ్యే వరకు కూడా కోడిగుడ్డు, మటన్ అన్నీ పెడతారు. ఏం పెడతాడు మామూలుగా? మటను, గుడ్డు అన్ని రకాలు ఇవన్నీ పెడతారు. ఎవరికి నచ్చింది వాళ్ళకి పెడతారు. ఏదో ఇస్తారు, జీడిపప్పు పెడతారు, బాదం పప్పు పెడతారు, అన్నీ పెడతారు, అన్ని రకాలు పెడతారు. అంటే ఈ రోజు మీరు ఈ సంక్రాంతి పండుగలో కూడా మీరు భాగస్వామి అయ్యి మీరు సరదాగా పాల్గొన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సంక్రాంతి అనేటప్పటికి 3 రోజులు మంచి హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగలో చాలా మంది అంటుంటారు, అంటే పోలీసులు ఆంక్షలు పెడుతుంటారు, కోడి పందాలు కూడా. అంటే అయినప్పటికి కూడా ఖచ్చితంగా మేము ఈ 3 రోజులు పందాలు ఆడుతుంటారు. అంటే అదే కోడి పందాలు అంటే సరదా అంటారా? ఏమండి, పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా ఇంకో రకంగా ఎవరు వచ్చినా ఈ 3 రోజులు అనేటప్పటికీ హ్యాపీనెస్. పోలీసులు అన్నా ఎవరన్నా ఏ రకంగా అన్నా సరే మాకు హ్యాపీ. 3 రోజులు మాత్రం హ్యాపీ. అంటే పోలీసులు అంటే గౌరవం, మాకు పోలీసులు అంటే గౌరవం. ఆ 3 రోజులు అంటే మాత్రం హ్యాపీనెస్. అది ఓకే, హ్యాపీ. చూసాం కదా, అంటే 3 రోజుల పాటు కూడా ఈ సంక్రాంతి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబులు చేస్తూ కూడా ఈ కోడి పందాల్లో అయితే పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం అంటే ఈ పందానికి వచ్చిన బరులకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా మార్కెట్లు ఏర్పాటు చేసి కూడా బౌన్సర్లు, అంటే ముఖ్యంగా బౌన్సర్లు, అంటే ఈ సంక్రాంతి సంబరాల్లో కొంతమంది మధ్యమత్తులో ఉండి ఎటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కూడా ఓ పక్క మార్కెట్స్ అలాగే ఈ బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. మనం చూడొచ్చు క్లియర్గా. అంటే వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అంటే ముఖ్యంగా అతిథులకు వచ్చే అతిథులకు కూడా దయాస్ వేసి అందులో చైర్స్ వేసి వారికి ఎంతో ఆహ్లాదకర వాతావరణం పెట్టే విధంగా కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ఈ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఈ చైర్స్ అలాగే ఈ వచ్చిన అతిథుల దగ్గర ఎక్కడ డిస్కషన్ లేకుండా కూడా బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ఎక్కడ అంటే ఓ పక్క పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికి కూడా ఈ 3 రోజుల పాటు కూడా సంక్రాంతి పండుగలు మేము ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటామనే విధంగా కూడా ఈ 3 రోజుల పాటు కూడా ఈ సంక్రాంతి పండుగలు అయితే నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. అయితే కోడి పందాలు బిర్ల వద్ద కోడి పందాలు మరికొద్ది సేపట్లో అయితే ఇప్పటికే ప్రారంభమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే ఈ గుండాడి బిర్రలు ఏవైతే ఉన్నాయో గుండాడి బిర్రల దగ్గర కూడా అంటే ఈ 3 రోజుల పాటు కూడా మేము ఈ కోడి పందాలు సరదాగా ఆడతాము. అంటే ఎక్కడి నుంచో మేము ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము సరదాగా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ సంక్రాంతి సందాలు చేస్తాము. అంతే తప్ప ఇదేమి జోదమేం కాదు, ఈ 3 రోజుల పాటు ఆడేది సంక్రాంతి తప్ప ఏమీ లేదని చెప్పి ఇక్కడ కొంతమంది ఎవరైతే వచ్చేవారు ఆడేవారు కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి చూడొచ్చు, అంటే ఈ నంబర్లు ఏవైతే ఉన్నాయో అంటే 3వ నంబర్ మీద 1 డబ్బులు 2 నంబర్ ఇదంతా సరదాగా, అంటే ఈ వచ్చిన పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాలర్స్ వచ్చిన సంఖ్య ప్రకారం కూడా వారు వచ్చింది నంబర్ దేని పెడతారో దాని ప్రకారంగా వారు డబ్బులు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే క్లియర్గా చూడొచ్చు, అంటే ఈ చుట్టుపక్కలంతా కూడా ఎక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కూడా పూర్తిగా ఏర్పడే పరిస్థితి కనబడింది. అయితే ఒక పక్క సంక్రాంతి సంబరాల్లో ఒక కోడి పందాలు, మరో పక్క గుండాట, ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా ఎక్కడికెక్కడికి ఈ పందురాయిలు అయితే పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి ప్రధాన పండుగ కావడంతో పందెం రాయుళ్లు చెలరేగిపోతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో కుటుంబ సమేతంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆట విడుపుగా అనేక రకాల ఆటలు ఆడుతూ ఉంటారు. ఇదే క్రమంలో మనం చూస్తే చాలా మంది
కోడి పందాల ఆటల వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈ ఆట విడుపు ఆటలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మనకి తెలుసు ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. గతంలో పూర్వకాలంలో రాజులు ఈ యొక్క కోడి పందాల ఆటను ఆడించేవారు. ఆ తర్వాత సాంప్రదాయంగా మారడం జరిగింది. ఆ తర్వాత ఇది కోళ్ల పందెం అనేది ముఖ్యంగా జోదంగా మారిపోవడంతో ఈ పందెం రాయులంతా కూడా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో కోడి పందాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున గోదావరి జిల్లాలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ భీమవరం, అదేవిధంగా రాజోలు, అమలాపురం ఈ పరిసర ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ 3 రోజుల పాటు చేతులు మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే జిల్లాలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఈ పందెం కోళ్లు 2 కోళ్లు బరిలో దిగి కొట్టుకోవడం, తర్వాత పందెం రాయుళ్ళు అటు ఇటు కూడా ఆ పందాలు కాయడం, ఏది గెలిస్తే వాళ్ళ వైపు గెలిచినట్లుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. రకరకాల కోళ్ళు అనేవి పందాల్లో కనిపిస్తున్నాయి. డేగ, నల్లకాకి, అదేవిధంగా సార్ల, అంతంగి, ఇలా రకరకాల పేర్లతో ఈ పందెం కోళ్ళన్నీ కూడా బరిలో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే మనకు తెలుసు హైకోర్టు ఎక్కడా కూడా ఈ కోడి పందాల ఆటను ఆడించొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం, పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఈ పందెం బరిలకు పర్మిషన్ లేదు, ఎవరైనా చట్టరీత్యా ఎవరైనా వ్యతిరేకంగా ఇలాంటి ఆటలు ఆడిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా పలు చోట్ల ఈ కోడి పందాల ఆటలు ఆడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది బంధువులు కూడా రావడం, బంధువులు వచ్చినటువంటి క్రమంలో ఈ విధంగా చుట్టాలతో కలిసి ఇలా కోడి పందాల వైపు వస్తుండడం, పెద్ద ఎత్తున వేల మంది ఈ బరుల వద్ద కనిపిస్తూ సందడి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైభవంగా సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్నంతా కూడా భోగి ఉత్సవాలు, ఇవాళ మకర సంక్రాంతి ఉత్సవాల్లో ఈ కోడి పందాల ఆటలు అనేది ఎక్కువగా గ్రామ శివారుల ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. పోలీసులు కొన్ని చోట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా అయితే 2026 సంక్రాంతి ఉత్సవాల్లో ఈ కోడి పందాల ఆట అనేది బాగా హైలైట్ గా నిలుస్తోంది. పెద్ద ఎత్తున హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈ గోదావరి జిల్లాలకు చేరుకుని కోడి పందాల ఆటలలో నిమగ్నం అవడం, ఇక్కడ ఎంజాయ్ చేయడం కనిపిస్తున్నాయి. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, తూర్పు గోదావరి జిల్లా నుంచి.